This is Dr. Spandana, pediatrician from UK, and welcome back to our channel. ఇవాళ మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ టెస్టిమోనియల్ తోటి వచ్చేసానండి. ఎందుకు మోటివేషనల్ టెస్టిమోనియల్ అన్నాను అనంటే, తను ఎంత హార్డ్ వర్కింగ్తో చేసింది అనంటే అసలు తన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే మీ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, మోటివేట్ అవుతారు. నా మోటివేషనల్ వర్డ్స్తో పాటు ఇట్లాంటి వీడియోస్ మిమ్మల్ని మీకు ఎనర్జీ బూస్టప్ చాలా ఇస్తాయి అని చెప్పి నేను ఈ పదాన్ని వాడాను. ఇవాళ నేను ఎవరి గురించి చెప్పబోతున్నాను అనంటే, తన పేరు సంధ్యారాణి. షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్. తను నా డైట్ స్టార్ట్ చేయకముందు చాలా వెయిట్ ఉండేవారంట. ఆల్మోస్ట్ 110 kgs ఉన్నారు. తను చాలా లిక్విడ్ డైట్స్ అని, వాటర్ డైట్స్ అని, లైక్ ఉట్టి ప్రోటీన్ ఫుడ్ తీసుకొని, జస్ట్ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకొని, కీటో డైట్ అని డిఫరెంట్ డైట్స్ చేసి తన వెయిట్ లాస్ చేశారు. వెయిట్ లాస్ చేసి 78 kgs వరకు వచ్చి తన వెయిట్ స్ట్రక్ అయిపోయింది. దాంతోపాటు తిన ప్రాబ్లం ఏంటి అని అంటే, తినకు డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఉంది. ఎప్పుడైతే డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఉంటారో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టము. ఎందుకు అంటే థైరాయిడ్లో తన మెటబాలిజం తగ్గిపోతుంది. దాంతోపాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు షుగర్ ట్యాబ్లెట్స్ వల్ల టయానికి ఫుడ్ తీసుకోకుండా ఉంటే, లైక్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకుండా ఉంటే వాళ్ళకు షుగర్ స్పైక్స్ ఎక్కువ అవుతాయి, ఒక్కొక్కసారి షుగర్ డౌన్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు వెయిట్ లాస్ అనేది అసలు కత్తితో పెట్టిన సాము లాంటిదే అనండి. కానీ తిను ఎంత డెడికేటెడ్గా, ఎంత హార్డ్ వర్కింగ్గా చేశారు అనంటే, తను ఇవాళ కూడా తను అంత బాగా చేశారు. తను నా డైట్ స్టార్ట్ చేయక ముందు తన HbA1c వచ్చేసి 9.7 ఉండేది. దాంతోపాటు తన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అండ్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ వచ్చేసి 400కి టచ్ అయ్యేదన్నమాట. సో 400 అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు చాలామందికి షుగర్ టెస్టింగ్ చేసుకుంటూ ఉంటారు. మీ అందరికీ తెలుసు వాట్ ఆర్ ద నార్మల్ లెవెల్స్, ఎంత లెవెల్ ఉంటే మనం ఈజీగా కట్ డౌన్ చేసుకోవచ్చు అనేది మీ అందరికీ తెలుసు. కానీ తనది 400 వరకు వెళ్ళిపోయేది. ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి తను హాస్పిటలైజ్ కూడా అయ్యారు. కానీ ఇప్పుడు నా డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తన ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ 113 అంటే ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ అయిపోయింది. తన పోస్ట్ ప్రాండియల్ షుగర్స్ కూడా 200లోకి వచ్చేసాయి. సో ఇంత డ్రాస్టిక్ రిడక్షన్ జరిగి తను వెయిట్ లాస్ కూడా తను 78కి స్టార్ట్ చేశారు. నా వెయిట్ లాస్ని ఫాలో అయ్యి జస్ట్ తను 45-50 డేస్ చేశారండి. ప్రజెంట్ అయితే ఈ వీడియో షూట్ చేసేటప్పుడు తన వెయిట్ వచ్చేసి 68 ఉంది. కానీ తను ఫీడ్బ్యాక్ వీడియో పంపించినప్పుడు తన వెయిట్ 70 kgs. తన ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి కూడా తను చెప్పారు, మేడం, తన ఫిజిషియన్ అడిగారంట తనను, నీ షుగర్ లెవెల్స్ ఎలా తగ్గాయి అని. అడిగితే తను నా పేరు చెప్పి నా ఛానల్ని తనకు చూపించారంట. చాలా మంచి డైట్ చేస్తున్నావు, ప్లీజ్ కంటిన్యూ అని చెప్పారు. తను జిమ్కి వెళ్తుంది, లైక్ డాన్సెస్ చేస్తుంది, జుంబా డాన్స్ లాగా చేసి ఎక్సర్సైజ్, దట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి. చాలామంది ఏమనుకుంటారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాకింగ్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ వాకింగ్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, హార్ట్ రేట్ సర్టెన్ స్టేజ్ వరకు వెళ్ళిపోయి దాని తర్వాత ఫ్యాట్ లాస్ కాదు. ఎప్పుడైతే మీరు వెయిట్ ట్రైనింగ్ చేసినప్పుడే మీకు మీ బాడీలో ఫ్యాట్ లాస్ అవుతుంది. సో తను ఎక్సర్సైజ్తో పాటు నేను చెప్పిన ఫుడ్ ఎంత క్వాంటిటీలో చెప్తే అంతే క్వాంటిటీలో తీసుకుంటూ తన షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవడమే కాదు, తను హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు. ఇంకెందుకు డిలే, తన మాటలలోనే తన వండర్ఫుల్ వెయిట్ లాస్ గురించి వినేయండి. నేను స్పందన మేడం డైట్ స్టార్ట్ చేసే ముందు ఒక 4-5 years బ్యాక్ నాకు థైరాయిడ్ ఇంకా డయాబెటిక్ వచ్చింది. సో ఆ టైంలో నేను 110 kgs వెయిట్ పెరిగిపోయాను.
చాలా డైట్స్ నేను ట్రై చేశాను. చాలా కష్టపడేదాన్ని. ఓన్లీ వాటరే తాగేదాన్ని. చాలా వెయిట్ తగ్గాలి, నా షుగర్ కంట్రోల్లోకి రావాలి, థైరాయిడ్ కంట్రోల్లోకి రావాలి అని చాలా కష్టపడేదాన్ని. ఒక్కొక్కసారి ఆకలి బాగా వేసేది, తట్టుకోలేకపోయేదాన్ని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ నేను ట్రై చేశాను. అలా నేను ఒక 4 ఇయర్స్లో ఒక 20 కేజెస్ 25 కేజెస్ వరకు లాస్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చాను. బ్రేక్ ఇచ్చినప్పుడు మళ్ళీ నేను వెయిట్ పుట్ డౌన్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఏదో ఒక డైట్ చేస్తూ ఉండేదాన్ని, ఆకలేస్తూ ఉండేది. సో నేను అలా మెల్లమెల్లగా నా డైట్ చేసుకుంటూ వచ్చాను. మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పుడల్లా నా షుగర్ లెవెల్స్ పెరిగిపోయేవి. 500 450 అలా వచ్చేసేది షుగర్ లెవెల్స్. సో దీనికి ఎట్లా చేయాలి? డైట్ చేస్తుంటేనేమో బాగా ఆకలేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను, ఆకలి విపరీతంగా అవుతుంది అని చాలా బాధపడేదాన్ని. తర్వాత 78కి వచ్చిన తర్వాత అక్కడ నా వెయిట్ స్టక్ అయిపోయింది. ఇంకా నేను చేయలేకపోతున్నాను, డైట్ నా వల్ల కావట్లేదు. అలాంటి టైంలో ఒకరోజు నాకు 450 460 వరకు నాకు షుగర్ లెవెల్స్ పెరిగిపోవడంతో నేను ఎమర్జెన్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయిన తర్వాత ఇంకా తర్వాత నుంచి మళ్ళీ డైట్ చేయాలని అనుకున్నాను. కానీ ఏ డైట్ చేసినా కూడా నాకు విపరీతమైన ఆకలి, ఫుడ్ సరిపోదు. నేను వర్క్ చేస్తూ ఉన్నప్పుడు హెక్టిక్గా అనిపించేది, కష్టపడుతున్నా అన్న ఫీలింగ్ ఉండేది, ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని, బాగా నీరసంగా ఉండడము డైట్ చేయడం వల్ల ఇలా ఉండేది. కానీ నేను ఇలాగే యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు స్పందన మేడం వీడియోస్ చూశాను. వీడియోస్ చూసి అప్పుడు మేడంకి నేను మెసేజ్ పెట్టిన తర్వాత మేడం నాకు డైట్ ప్లాన్ చెప్పారు. డైట్ చేసుకోండి, మీకు తగ్గిపోతుంది వెయిట్ అని చెప్పారు. ఇప్పుడు నేను 40 డేస్ నుంచి నేను మేడం డైట్ చేస్తున్నాను. సో 40 డేస్లో నాకు 8 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. అండ్ నా షుగర్స్ కూడా నార్మల్గా వచ్చాయి. కానీ వేరే డైట్స్లో ఉన్నంత ఆకలి నాకు ఏదో కష్టపడుతున్నానన్న ఫీలింగ్ లేదు. రెగ్యులర్ డైట్, మన ఇంట్లో ఉండే రెగ్యులర్ డైట్, నేను ఏ ఫుడ్ మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ అస్సలు లేదు. చాలా చాలా మంచి హెల్దీ ఫుడ్ తింటున్నాను, హెల్దీగా వెయిట్ లాస్ అవుతున్నాను. అలాగే నా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటున్నాను. మేడం ఇచ్చిన డైట్ వల్ల నాకు ఆకలి అస్సలు వేయట్లేదు. చాలా స్టమక్ ఫుల్ అనిపిస్తుంది. నాకు నీరసం రావట్లేదు. నేను చాలా ఎనర్జెటిక్గా ఉంటున్నాను. ఎంత ఎనర్జెటిక్గా ఉంటున్నానంటే డే అంతా కూడా, మార్నింగ్ ఇట్సెల్ఫ్ ఈవినింగ్ వరకు కూడా నేను చాలా యాక్టివ్గా ఉంటాను. నాకు మేడం డైట్ చాలా బాగా నచ్చింది. సో నేను ఈ 40 డేస్లో 8 కేజెస్ లాస్ అయ్యాను. 78 టు నేను 70 కేజెస్కి వచ్చేసాను. సో ఇంకా నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను. మిగిలిన డైట్ కూడా నేను కంప్లీట్ చేసి వెయిట్ లాస్ అయ్యి నా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. నా ఫిజిషియన్ దగ్గరికి కూడా వెళ్ళాను. బిఫోర్ 40 డేస్ నేను మేడం దగ్గరికి వెళ్ళకముందు నా HbA1c 9.7 ఉండింది. నేను మేడం డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను రీసెంట్గా చేసుకున్నప్పుడు 8.7కి వచ్చింది నా షుగర్ లెవెల్స్. నాకు హెక్టివ్ వర్క్ ఉండడం వల్ల, నేను టైంకి తినకపోవడము, సఫిషియెంట్గా తినకపోవడం వల్ల నా షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువైపోయాయి. బ్యాలెన్స్ లేకుండా ఉండేది. కొంచెం తింటే షుగర్ లెవెల్స్ ఎక్కువైపోవడం, అసలు తినకపోతే నీరసం రావడం. కానీ మేడం డైట్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఫిజిషియన్ కూడా చాలా మంచి ఫుడ్ తింటున్నారు, మీరు షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చాయి సో అని నా డోస్ కూడా తగ్గించారు షుగర్ లెవెల్స్. ఐఎమ్ సో వెరీ 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 హ్యాపీ స్పందన మేడం. మీ డైట్ వల్ల నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. అండ్ ఏ ఫుడ్ కూడా నేను మిస్ అవుతున్న ఫీలింగ్ లేదు. చాలా హ్యాపీగా తింటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. ఇంకా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వస్తున్నాయి. నేను మీ డైట్ చేసిన తర్వాత నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజుల్లో కమర్షియల్గా ఆలోచిస్తూ కమర్షియల్గా బిజినెస్గా చేసే ఈ న్యూట్రిషన్ అనేది మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ వెళ్ళి ఒక 30,000 50,000 పే చేసుకొని ఒక 8 కిలోలు తగ్గడం అనేది ఒక 2 నెలలకి మేము 30K దాకా పే చేయాల్సి వస్తుంది మేడం. కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక మిడిల్ క్లాస్ ఉమెన్కి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.